ఒంటిమిట్టకి వెళ్తే ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ మామ, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే బోయినపల్లికి వెళ్ళేసి చిన్ను నెక్కించుకొని ఒంటిమిట్టకి స్టార్ట్ అయ్యాం. ఒంటిమిట్టకి ఎందుకు స్టార్ట్ అయ్యామంటే సీతారాముడు కళ్యాణం జరుగుతుందని చూసేదానికి వెళ్తున్నాం. లైఫ్ లో ఫస్ట్ టైం ఒంటిమిట్టలో సీతారాముడు కళ్యాణం చూసేదానికి వెళ్తున్నా. అందులోరు దగ్గరికి వచ్చి పెట్రోల్ పడుచుకొని మళ్ళీ ఒంటిమిట్టకి స్టార్ట్ అయ్యాం. ఒంటిమిట్ట దగ్గరికి వస్తానే రోడ్డు సైడ్ అంతా కార్లతో నిండిపోయింది. అసలు రోజు కూడా ప్లేస్ లేదు. ఇంకా మేము కూడా బైక్ పార్క్ చేసుకుని పార్కింగ్ దగ్గర నుంచి ఫ్రీ బస్సులు పెట్టారు గుడి దగ్గర దాకా. మేము బస్సులో వెళ్ళకుండా గుడి దగ్గర దాకా నడుచుకుంటూ వెళ్ళాము. రోడ్డు సైడ్ కొండ మీద అయితే చాలా బాగా ఇస్తున్నారు లైటింగ్ అంతా. డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్తాను ఒక్క సెకండ్ తిరుమలకి వెళ్ళే అంత ఫీలింగ్ వచ్చింది. ఆ లైటింగ్ మొత్తం చూస్తానే గుడి దగ్గరికి వస్తానే రామాయణం ఎలా జరిగిందని మ్యూజియం లాగా పెట్టున్నారు. నాకైతే ఇదంతా చూస్తానే చాలా బాగా నచ్చింది. ఎంత చూసుకొని దేవుడి కళ్యాణం జరిగే దగ్గరికి వెళ్తున్నాం. దేవుడి కళ్యాణం చూసేదానికి వెళ్తే ఇలా జరుగుతుంది అసలు అనుకోలేదు. ఏం జరిగిందంటే చిన్ను చెప్పులు కనిపించలేదు. హాఫ్ మొత్తం చెప్పుల కోసం వెతికితే లాస్ట్ కి మళ్ళీ కనిపించాయి. నాకైతే నవ్వు ఆగలేదు అసలుకి. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో చెప్తాం. మన వీడియోస్ కూడా నచ్చినట్టయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. బాయ్.